Hello all, welcome to my view ఒక TFI Bansa. మైత్రి మూవీ మేకర్స్ వన్ ఆఫ్ ద టాప్ అండ్ బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ఇండియన్ సినిమా. మన TFIలో ఇన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉండగా మైత్రి మూవీసే ఎందుకు టాప్ లో ఉంది? మూవీస్ మీద వీళ్ళకి ఎందుకు ఇంత కమిట్మెంట్? మైత్రిలో మెజారిటీ మూవీస్ ఎందుకు సక్సెస్ అవుతున్నాయి? ప్రెసెంట్ మైత్రి దగ్గర ఉండే ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ వాళ్ళ లైనప్ ఏంటి? మైత్రి బ్యానర్లో ఒక్క మూవీ పడితే చాలు అంటూ చాలామంది సోకాల్ స్టార్స్ ఎందుకు అనుకుంటున్నారు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈసారి వీడియో పెట్టడం కాస్త లేట్ అయింది అండ్ వీఆర్ రియల్లీ సారీ. అండ్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇక మొదలెడదామా? TFIలో చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్ అండ్ హారికా హాసిని క్రియేషన్స్, డివివి ఎంటర్టైన్మెంట్స్ అండ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ వీటన్నిటితో పోలిస్తే మైత్రి మూవీ మేకర్స్కి ఎందుకు మూవీస్ మీద కమిటెడ్ అనే పేరు వచ్చింది? బేసిక్గా గీతా ఆర్ట్స్ చాలా క్యాలిక్యులేటెడ్గా చిన్న మూవీస్ ప్రొడ్యూస్ చేస్తూ హిట్స్ కొడుతున్నాయి. అండ్ వైజయంతి మూవీస్ కూడా పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. బట్ టైం చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 years తీసుకుంటున్నారు. ఒక్కొక్క మూవీకి 3 years తీసుకుంటున్నారు అనమాట. అండ్ కమింగ్ టు హారికా హాసిని, వీళ్ళ ప్రొడక్షన్లో బెస్ట్ కంటెంట్ ఇస్తున్నారు. బట్ పాన్ ఇండియా స్థాయి మూవీ అయితే రావట్లేదు. ప్రెజెంట్ అయితే రాలేదు కూడా ఇప్పటి వరకు. మేబీ ఫ్యూచర్లో రావచ్చు కూడా. డివివి ఎంటర్టైన్మెంట్స్లో కూడా చాలా సెలెక్టివ్గా మూవీస్ తీస్తున్నారనమాట. రీసెంట్గా అయితే RRR తీశారు. దాని తర్వాత పాన్ ఇండియా స్థాయి మూవీ అయితే ఇప్పటి వరకు అనౌన్స్ అయితే చేయలేదు. అండ్ దిల్ రాజు గారు కూడా గేమ్ చేంజర్తో జస్ట్ ఇంకా స్టార్ట్ చేశారు. అది కూడా జనవరిలో రిలీజ్ అవబోతుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఒక్క మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మాత్రం టోటల్గా 8 పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. అంటే మీరు నమ్ముతారా? ఎస్, 8 పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. వీళ్ళ లైనప్ చూస్తే వీళ్ళకి మూవీస్ పైన ఎంత కమిట్మెంట్ ఉందో తెలుస్తుంది. అండ్ వీళ్ళ ప్లానింగ్ తెలుస్తుంది, వీళ్ళ స్ట్రాటజీ తెలుస్తుంది, అండ్ వీళ్ళ ప్యాషన్ తెలుస్తుంది, అండ్ మూవీస్ పట్ల డెడికేషన్ తెలుస్తుంది అనమాట. వీళ్ళ లైనప్లో ఉన్న ఒక్కొక్క మూవీని డీకోడ్ చేద్దాం. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప ద రూల్. వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా. ఇది December 5th రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఆల్రెడీ ట్రైలర్, టీజర్ అండ్ సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యింది. ఎక్సలెంట్ క్రేజ్ ఉంది ఇండియా వైడ్. ఇది ఏ లెవెల్లో హిట్ అవుతుంది అనేది December 5th రిలీజ్ అయితే తెలుస్తుంది. సో ఆల్ ద బెస్ట్ టు పుష్ప 2 టీమ్. పాన్ ఇండియా 2 గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇది యాక్చువల్లీ తమిళ్ హీరో అజయ్ గారు చేస్తున్న సినిమా. అండ్ ఇది సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, టోటల్ 5-6 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తారు. అండ్ థర్డ్ మూవీ జై హనుమాన్. హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసింది. ప్రశాంత్ వర్మ గారి టేకింగ్ అండ్ విజువల్స్ అండ్ ఆ బడ్జెట్లో వీళ్ళు ఇంతలా తీస్తే ప్రశాంత్ వర్మ టీంకి ఒక రిషబ్ శెట్టి లాంటి హీరో, మైత్రి మూవీ లాంటి ప్రొడక్షన్ హౌస్ దొరికితే ఇంకా వీళ్ళు ఊరుకుంటారా? అండ్ పాన్ ఇండియా కాదు, ఇది పాన్ వరల్డ్ మూవీ రాబోతుంది. రెడీగా ఉండండి. పాన్ ఇండియా 4th మూవీ RC16. రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారి కాంబోలో రీసెంట్గా పూజా కార్యక్రమాలు కూడా జరిగింది. ఇదైతే పిచ్చెక్కించే స్టోరీ అనేసి బయట టాక్. దీనికి AR రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ. అండ్ ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో కూడా రాబోతుంది. చూడాలి ఎలా ఉంటుందో. అండ్ పాన్ ఇండియా 5 NTR ప్రశాంత్ నీల్ మూవీ. ఈ 2 నేమ్స్ బేసికల్లీ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కలిశారంటే అదొక బ్లాస్టింగ్ కాంబో అనమాట. ఇది ఎలా ఉంటుంది అనేది సపరేట్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎన్టీఆర్ గారి లుక్ అండ్ జగపతి బాబు గారి లుక్ ఆల్రెడీ రిలీజ్ చేశారు అండ్ సూపర్ ఉంది. ఇది కూడా పూజ కార్యక్రమాలు ఆల్రెడీ చేసేశారు. జనవరి ఆర్ ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు. సో చూడాలి. అండ్ పాన్ ఇండియా 6 ప్రభాస్ హను మూవీ. ప్రభాస్ గారు ఆఫ్టర్ రాజా సాబ్ తర్వాత రాబోతున్న మూవీ. ఇది షూటింగ్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అండ్ 4-5 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఒక పాన్ వరల్డ్ ప్రభాస్ లాంటి కటౌట్కి ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ పెడితే ఎలా ఉంటుందో చూసుకోండి. అండ్ దానికి సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి గారి డైరెక్షన్. ఇంకా చూడాలి ఎంత పెద్ద హిట్ అవుతుందో అని. పాన్ ఇండియా 7 జాత్ మూవీ. ఇది సన్నీ డియోల్ గారు అండ్ గోపీచంద్ మలినేని గారి కాంబో. ఇది కూడా ఈ మధ్యలో రిలీజ్ అవబోతుంది. అండ్ ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఇది కూడా రిలీజ్ అవుతుంది. అండ్ పాన్ ఇండియా 8 ర్యాపో 22. రీసెంట్గా పూజా కార్యక్రమాలు చేసుకున్నారు. అండ్ రామ్ పోతినేని గారు అండ్ మహేష్ బాబు గారి డైరెక్షన్లో వస్తుంది ఈ మూవీ. అండ్ ఇది ఫీల్ గుడ్ మూవీ. అండ్ దీనిలో ఒక సీనియర్ క్యారెక్టర్ రోల్ ఉంది అని అనుకుంటున్నారు. అండ్ దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు యాక్ట్ చేయబోతున్నారని బయట టాక్.
సో చూడాలి. ఈ 8 మూవీస్ కాక ఇంకా రీజనల్ మూవీస్ 'రాబిన్ హుడ్' అండ్ 'ఎనిమిది వసంతాలు' అండ్ 'పవర్ స్టార్' గారితో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీస్ కూడా లైనప్‌లో ఉన్నాయి. సో వీళ్ళ మూవీస్ లిస్ట్ చూస్తే మనకి అర్థమవుతుంది మూవీస్ మీద వీళ్ళకుండే కమిట్మెంట్ అండ్ ప్లానింగ్ అండ్ డెడికేషన్ ఎలాంటిదో. సో 'మైత్రి'లో మెజారిటీ మూవీస్ సక్సెస్ ఎందుకు అవుతున్నాయంటే వీళ్ళ హార్డ్ వర్క్ వల్ల అండ్ ప్యాషన్ వల్ల. నవీన్ ఎర్నేని గారు, రవి గారు అండ్ సీఈఓ చెర్రీ గారు వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారనమాట. అరౌండ్ 1000 స్టోరీస్ విని 11 స్టోరీస్ వీళ్ళు సెలెక్ట్ చేశారంటే వీళ్ళ కమిట్మెంట్ ఎంత అనేది మనం అర్థం చేసుకోవాలి అండ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ రీసెంట్గా డిఎస్పి గారితో క్లాసెస్ వచ్చినాయి అనేసి అన్నారు కదా, బట్ దానికి ఏంటంటే డ్యూ టు వర్క్ ప్రెషర్ అంతే. డిఎస్పి గారు వాళ్ళు స్టేజ్ షోస్ ప్రోగ్రామ్స్ అనేసి వాళ్ళు ఆయన బిజీలో ఉన్నారు అండ్ కూడా రిలీజ్ టైం దగ్గర పడుతుంది కాబట్టి సో ఆర్ఆర్లో కాస్త డిలే అయింది. అవన్నీ పెద్ద ఇష్యూస్ కావు, పెద్ద ఇష్యూస్ కూడా చేయకూడదు, చూడకూడదు. సో అవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ కాబట్టి సో ఇంకా వదిలేయాలి. అండ్ వీళ్ళు ఇలాగే ఇంకా చాలా పెద్ద మూవీస్ చేయాలి అని కోరుకుంటూ దీనివల్ల టీఎఫ్ఐ బాగుపడుతుందని అండ్ సో మనం కూడా చాలా హ్యాపీగా ఉంటామని అనుకుంటూ ఇట్ ఫర్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.